అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, రోగనిరోధక శక్తిని పెంచుకునే నేపథ్యం, దాంతోపాటుగా ముఖ్యంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో మీరే అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అధిక శాతం కనబడుతున్నాయి. అలాగే దీంతోపాటుగా కుటుంబంలోని స్త్రీలతో భేదాభిప్రాయాలు రాకుండా అపార్థాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఏదైనా లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాల పరంగా వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది మీకు అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి. మానసిక అలజడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ, అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా, సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతున్నా, తెలియని మానసిక చికాకు అనేది కొంత చికాకు కలిగించడం బట్టి ఎక్కువగా ఆలోచనలు చేయడం, అలాగే యాంటీ థింకింగ్ అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా వీరికి గృహ వాతావరణంలో కనబడని అసౌకర్యాలకి గురి అవ్వడం అనేది, అంటే మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గినట్టుగా వాళ్ళకి అనిపించినప్పటికీ ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గృహ వాతావరణంలో విశాలంగా ఉన్నప్పటికీ గృహం సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి అన్న భావనలోకి రావడం, వృత్తిపరమైన విషయాలు ఒక పక్కన, గృహ వాతావరణాన్ని సమర్థించుకుంటూ రావాల్సిన నేపథ్యం ఒక పక్కన, వీటి వల్ల కొంత రెండిటికి విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ ఏ పని ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో కొంత చికాకులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది.